ఆంధ్రప్రదేశ్లో అంబటి రాంబాబు గారి అరెస్ట్ తర్వాత సడన్గా అనూహ్యంగా తెర మీదకి వచ్చింది అంబటి రాంబాబు గారి అమ్మాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీ అనే పార్టీకి మొదటి నుంచి కూడా గట్టిగా నిలబడే వాళ్ళు, గట్టిగా మాట్లాడే వాళ్ళు అంటే చాలా ఇష్టం. అవతల వాళ్ళని అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు కానివ్వండి, గట్టిగా మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే చాలామందికి వీళ్ళు అవకాశాలు ఇచ్చారు, మాట్లాడించారు, తర్వాత కేసులలో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబటి గారు కూడా అదే అనుభవిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తండ్రి అరెస్ట్ తర్వాత కూతురు సడన్గా బయటకు వచ్చి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు అని చెప్పి అటు తండ్రికి అండగా నిలబడుతూ పార్టీకి కూడా అంటే అక్కడున్న అంబటి గారికి తరఫున ఉన్న పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం నింపుతూ జగన్ గారి తరఫున గొంతు విప్పుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో జగన్కి చాలా ముచ్చటేసింది అనమాట. ఈ అమ్మాయిని భవిష్యత్తులో ఏదో ఒక మంచి పొజిషన్లోకి తీసుకురావచ్చు అన్న ఇంట్రెస్ట్ అయితే వీళ్ళకి కలిగింది. అంటే నిన్న మొన్నటి వరకు తెలియదు కదా, ఇప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే తప్ప ఎవరో ఒకరు బయటికి వస్తే కానీ అబ్బా వీళ్ళు కూడా ఇంత బాగా మాట్లాడగలరా అని తెలిసిపోతుంది. చాలా సందర్భాల్లో ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు చనిపోతానో లేకపోతే ఏమన్నా చిన్న ప్రమాదవశాత్తు ఏమన్నా అయితే వాళ్ళ భార్యో పిల్లలో ఎవరికో నెక్స్ట్ అంటే సింపతి ఓట్లు పడతాయని వాళ్ళని నిలబెడతారు, లేదా ఆ పోస్ట్ వాళ్ళకి ఇస్తారు. అట్లా కాకుండా అప్పుడు ఆ పోస్ట్ వాళ్ళకి ఇచ్చినప్పటికీ వాళ్ళు దాన్ని సక్రమంగా నిర్వహిస్తారా లేదా మనకు తెలియదు. ఇప్పుడు ఒక నేత చనిపోయాడు, వాళ్ళ భార్యకి సీట్ ఇచ్చాం, ఆవిడ కూడా ఆయనలా మాట్లాడగలగాలి. మాట్లాడకుండా కేవలం ఏదో సింపతి కోసం ఆవిడ అలా ముందు పెట్టి వెనకాల ఈ పార్టీ పెద్దలందరూ నడిపించుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా గొంతు విప్పి వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడతారే, పర్ఫెక్ట్ వారసుడు వచ్చాడు, ఇలా ఉండాలి అలా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది చాలామందికి కూడా. అంటే ఊరికే సింపతిగా గెలిచినప్పటికీ కూడా దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అయితే రాజకీయాల్లోకి రాకపోయినా అంబటి గారు అరెస్ట్ అయినప్పటి నుంచి గట్టిగా మాట్లాడుతుంది మౌనిక. సో ఈమెను చూసేసి అరే ఇంత మంచిగా మాట్లాడుకునే వాళ్ళని మనం ఎందుకు వదిలేసాము, ఇంత మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారు, మనం ఎందుకు గుర్తించలేకపోయామని చెప్పేసి సడన్గా ఫోకస్ అంతా ఆవిడ వైపు షిఫ్ట్ అయిందట వైసీపీకి సంబంధించి. సో ఈవిడకి త్వరలో ఒక పెద్ద పోస్ట్నే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రజెంట్ శ్యామల గారు ఉన్నారుగా స్పీకర్ లాగా, అట్లా కాకుండా ఆవిడది అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకెవరన్నా కొత్తగా ఈ పోస్ట్ ఇస్తే వాళ్ళు అప్పుడే పోస్ట్ ఎక్కిన ఉత్సాహంలో ఇంకా గట్టిగా మాట్లాడతారు కదన్న ఇదిలో వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అయితే సడన్గా ఈవిడొచ్చి తన వాయిస్ని వినిపించేసరికి ఈ పోస్ట్కి ఈవిడైతే కరెక్ట్